వీటెన్ న్యూస్ కి స్వాగతం. దివ్యాంగుల సమస్యలను బాపట్ల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని రండి. 16/1/2025 బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఈ సమావేశం జరిగింది. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ, బాపట్ల కలెక్టర్ వెంకట మురళి రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా తీసుకొని నిర్ణయం బాపట్ల జిల్లా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గత డిసెంబర్ నెల నుంచి ప్రతి నెల 3వ శుక్రవారం నాడు దివ్యాంగుల సమస్యలను కలెక్టర్ తెలుసుకోవటం కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ రేపు 17/1/2025 శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు విషయాన్ని బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న నా ఒక్క దివ్యాంగుల అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, పెద్దవారికి అందరికీ కూడా మన ఒక సమస్యలను పేపర్ రూపంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి దృష్టికి తీసుకుని వచ్చి మన సమస్యలను పరిష్కరించేందుకు మార్గంగా ఆలోచన చేయాలని, మరియు రేషన్ కార్డు, ఇళ్ల స్థలం ఉన్నవారు ఇళ్లు కట్టించాలని, పెన్షన్, ఉద్యోగం, ఉపాధి, ఇళ్ల స్థలం లేనివారు ఇళ్ల స్థలం ఇవ్వాలని, ట్రైసైకిళ్లు, బ్యాటరీ వాహనాలు, సంకకర్రలు, మోగ మిషన్లు, ట్రిక్స్, ప్రత్యేక వాచీలు, వ్యాపారం చేసుకునే దివ్యాంగులు, లోన్ల కోసం కావలసిన దివ్యాంగులు వినతి పత్రం రూపంలో అందించాలని తెలియజేయటమైనది. ఈ క్రమంలో ఈ కార్యక్రమంలోని పాల్గొన్న వారు కంది వెంకటరెడ్డి, మౌలాలి, వీర్రాజు, గంటా నాగమల్లేశ్వరరావు. సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడం వరకు మరి ప్రతి నెల 3వ శుక్రవారం నాడు ఒక గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇళ్ల స్థలం లేని వాళ్ళు ఇళ్ల స్థలానికి, మరి వీల్ చైర్స్ కావాల్సిన వీల్ చైర్లు, బ్యాటరీ వాహనాలు కావాల్సిన వాడు, వాళ్ళు ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టించుకునే వాళ్ళు, మరి రేషన్ కార్డు లేని వారు, మరి వీళ్ళందరూ కూడా ఉపాధి అదేవిధంగా ఆర్థికంగా మరి వ్యాపారం చేసుకుంటూ చిరు వ్యాపారం చేసుకుంటున్న వారికి మరి లోన్స్ ఇప్పించడం కోసం మరి అప్లికేషన్ వినతిపత్రం రూపంలో మన ఒక జిల్లా కలెక్టర్ గారికి రేపు ఉదయం 10 గంటలకే, మరి శుక్రవారం కాబట్టి 3వ శుక్రవారం కాబట్టి రేపు ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందించాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్న నా ఒక దివ్యాంగులందరూ కూడా ఐకమత్యంగా వచ్చి మన ఒక సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి మరీ జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత.